కర్రకు కర్ర, కత్తికి కత్తి అనే సిద్ధాంతమే షరియా చట్టం. ఆ షరియా చట్టాన్ని అమలు ఆఫ్ఘనిస్తాన్‌లో పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. మిగతా ముస్లిం దేశాలు పక్కన పెట్టినయి. అయితే పాకిస్తాను లాంటియి పక్కన పెట్టినయి గానీ, అరబ్ దేశాల్లో జరుగుతా ఉంటాయి. బట్ బయటికి చెప్పరు ఆ శిక్షలు. ఇరాన్‌లో జరుగుతున్నాయి షరియా చట్ట ప్రకారం శిక్షలు. మన దేశంలో గానీ, పాకిస్తాన్‌లో కానీ, ఇట్లాంటి చోట్ల బంగ్లాదేశ్‌లో గానీ ఉండే తెలివితేటలేంటంటే, షరియా చట్ట ప్రకారం మగవాళ్ళకి హక్కులు మాత్రం కోరతారు. ఆడవాళ్ళకి హక్కులివ్వరు. షరియా చట్టం ప్రకారం శిక్షలు మాత్రం వద్దంటారు. అది విచిత్రం. బట్ ఆఫ్ఘనిస్తాన్‌లో షరియా చట్ట ప్రకారం శిక్షలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. ఆ మరణశిక్ష బహిరంగంగా అమలు చేయమంది. దాంట్లో అక్కడ బహిరంగంగానే అమలు చేస్తారు మరణశిక్ష అన్నటువంటిది. తాజాగా దీనికి సంబంధించినటువంటి అంశమే ఓపెన్‌గా జరిగింది. ఏదైతే ఆఫ్ఘనిస్తాన్‌లో కోస్ట్ సిటీ స్టేడియంలో 80,000 మంది ప్రజల్ని పిలిపించి వాళ్ళందరి ఎదురుగుండా ఇలాగ మరణశిక్ష విధిస్తున్నాం. వీడు ఒకళ్ళని హత్య చేశాడు కాబట్టి అతని ప్రాణాలు తీస్తున్నాం అంటే కాల్చి చంపి పడేశారు. అది ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన సంఘటన.